గారు వైసీపీ నాయకురాలు కృష్ణాంజలి గారు టీడీపీ అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి దేవర మనోహర్ గారు. మనోహర్ గారు, ఏంటి మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము, అసలు ఎవరు ఛాలెంజ్ చేశారు, ఎవరు వస్తా అన్నారు, ఎవరు రాలేదు అంటే ఇదంతా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ ఒక డ్రామా చోటు చేసుకుంది, వైసీపీ శ్రేణులు ఒక డ్రామా నడిపించాయని అంటున్నారు. అంటే ఎప్పుడైతే డిక్లరేషన్ కి సైన్ పెట్టాలి అనుకున్నప్పుడు, తిరుపతికి వెళ్దాం అనుకున్నప్పుడల్లా పెద్ద ఎత్తున అందరినీ అరేంజ్ చేస్తారు, కానీ తీరా ఇంకొక గంటలో వెళ్తున్నాం అన్నప్పుడు డిక్లరేషన్ మీద సైన్ పెట్టాలి కాబట్టి ఇంకా వద్దు, అప్పుడైతే ఎలా వస్తామని చెప్పి రాలేదు. ఇప్పుడు కూడా గోశాలలో ఇంత అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మరి మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది కదా అని టీడీపీ సవాల్ విసిరే నేపథ్యంలో కూడా ఈ రోజు రాలేదు. అంటే ఇది నిజంగా ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు అక్కడ. మీకు ప్రయాణ ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. సో నా తిరుపతి, నా పేరు దేవర మనోహర్. సో తిరుపతి వాసిగా చెప్తున్నాను. మామూలుగా మనం చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఏంటంటే మేము సంక్షేమం అభివృద్ధి రెండు వైపు చేస్తూ వెళ్తాం. సో వైసీపీ నాయకులు ఏంటంటే ప్రజల్లో ఎటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, ప్రజలకు మంచి పాలన ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఎక్కడ కానీ మా ప్రభుత్వం మీద ఒక మార్పు చూపించడానికి ఏం కానీ లేక వీళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నారు రోజు రోజుకి. అంటే వీళ్ళ ఉనికిని లేదు, అసలు ప్రతిపక్ష హోదా కానీ ఏది కానీ లేదు. దాని మీద ఉంది అని చూపించుకోవడం కోసం, అలా మీడియాలో రావడం కోసం, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని తెలియజేయడం కోసం వీళ్ళు తెచ్చుకున్న అంశం ఏంటంటే తిరుమల తిరుపతి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది గుర్తు ఉండకపోవచ్చు. అదే తిరుమల తిరుపతి అంటే ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఓ తిరుపతిలో ఏదో ధర్నాలంట, తిరుపతిలో ఏదో అరెస్ట్లు అంట, తిరుమల ఇష్యూ అంటే ఆటోమేటిక్ గా ప్రపంచం అంతా ఒకసారి చూస్తుంది. అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. వీళ్ళు ప్రతిపక్షం పోయిందని లేదు, ప్రజలు వీళ్ళకి ఎంత బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు, అయినా కానీ మనం ఏం నేర్చుకున్నామని ఈ రోజుకి వాళ్ళ నాయకుడుగా అనుచరులు ఉన్నటువంటి ఈ రోజు తిరుపతి చేస్తున్నటువంటి ఈ డ్రామా ఆర్టిస్ట్ భూమా కరుణాకర్ రెడ్డి అవుతానేమి, అతని తనయుడు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ ఇతను భూమా అభినయ్ రెడ్డి గారు అవుతానేమి, దాని తర్వాత మాజీ మంత్రి ఈమె ఒక టూరిస్ట్ అని చెప్పి టూరిస్ట్ అనే పదానికి కూడా విలువ లేకుండా చేసినట్టు వ్యక్తి ఎవరు అంటే రోజా గారు. వీళ్ళందరూ కూడా కానీ డ్రామాలు చేస్తున్న దిట్ట. అందుకోసమనే డ్రామాలు వేసుకుంటూ తిరుమల తిరుపతి అవుతే మాకు హైప్ వస్తుంది, లేదా మేము మీడియాలో కనిపిస్తాం, 4 మీడియా ఛానల్ వచ్చి మమ్మల్ని మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాయనే తప్పంచి దీంట్లో ఎటువంటి వాస్తవం లేదండి. నేను సూటిగా మన భూమన అభినయ్ కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతాను. వీళ్ళు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కదా, ఎవరు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు 3 సార్లు పర్యాలు అంటారు. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక 10 రోజులు ఆవును పెంచారా? గోశాలకు వెళ్ళారా? గోశాలలో ఉంటే నేను ఒక రైతు బిడ్డండి, మాకు ఆవులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి. సో ఒక రైతు బిడ్డకు తెలుస్తుంది గోవు అంటే ఏంటి, గోవుకి ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఒక వృద్ధాప్యం వచ్చాక చనిపోతాయా, వాటి పరిస్థితి ఏదని తెలుస్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో 3 టర్ములుగా ఉన్నటువంటి టీడీ చైర్మన్ గా మీరు ఎప్పుడైనా సరే గోశాలకు వెళ్ళి గోశాలలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఏమన్నా చనిపోయినాయా, లేదా దీనికి ఎలాంటి కేర్ తీసుకుంటాం? మనకు సపోజ్ ఒక ఆవు ఉంటుందండి, మగ ఆవు ఆడావు ఉంటుంది. ఆడావు అనేది ఒక 4-5 బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పాలు తగ్గిపోతాయి, వాళ్ళకి నెక్స్ట్ రీప్రొడక్షన్ రాదు కాబట్టి ఆటోమేటిక్ గా వృద్ధాప్య చనిపోతాయి. అదే ఈ రోజు కూడా కానీ టీటీడీ ఒకటి రిలీజ్ చేసింది ఏమంటే, ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం, ఒకరు తప్పు చేసినా ఒకరు ఒప్పు చేసినా మేమందరం ఒక న్యాయం మీద ఉండి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ తప్పు అనే దానికి ఆస్కారం లేదు. వీళ్ళు ఎప్పుడు కానీ మనం ఏదైనా ఒకటి రిలీజ్ చేయమంటే రిలీజ్ చేసింది లేదు. కానీ మేము కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఉన్నాం కాబట్టి గత ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు ఏ నెలలో ఇన్ని ఆవులు చనిపోయినాయని ఒక లిస్ట్ ఇచ్చింది. అంటే ప్రతి నెల గోశాలలో ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని ఆవుల సంరక్షణలో ఇన్ని ఆవులు వృద్ధాప్య కారణంగా చనిపోయినాయి. లేకపోతే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనం ఏ విధంగా అయితే మనిషి అయితే హార్ట్ అటాక్, లేకపోతే మనిషి ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా బతకాల్సిన టైం ఉంది కదా మధ్యలో చనిపోతారో, అదే విధంగా ఆవులు కూడా చనిపోతుంటాయి. దానికి ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు చూస్తుంటాం. ఒక ఎక్కువ బరువు ఎత్తి ఎద్దును లాగమని చెప్తే ఆటోమేటిక్ గా ఎద్దు తిరగబడిపోయి చనిపోయే అవకాశం ఉంటాయి. అలాంటిది ఈ గోశాలలో కూడా జరుగుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వృద్ధాప్యంలో వయసు అయిపోతున్నప్పుడు
వాటిని చేసుకున్నప్పుడు చనిపోతున్నాయి. దట్స్ కామన్, అది ప్రతిసారి కామన్. అదేవిధంగా ఏప్రిల్ 2024లో కూడా జరిగింది, మే 24లో కూడా జరిగింది. ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేరా, లేకపోతే టీటీడీ చైర్మన్ గా మీరు లేరా? మరి మీ హయాంలో చనిపోయినప్పుడు అవి చనిపోయిన ఆవులుగా కాకుండా మరి ఏ విధంగా సృష్టించారు మీరు? ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఏమైనా సపరేట్ గా ఆవుల కోసం ఏమైనా చంపుతున్నారా? లేదు కదా. కనీసం వీళ్ళ డ్రామాలు తప్పానిచ్చి, వీళ్ళ ఉనికిడి కోసం తప్పానిచ్చి దీంట్లో ఎటువంటిది లేదు. రెండవ పాయింట్, వీళ్ళు ఈ రోజు సవాల్ ఇచ్చిరారు. సవాల్ ఇస్తే ఎవరైనా సరే వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు ఒక 5-10 మంది వస్తారు. అందుకని ఏమన్నా కొట్టుకోవడం బలా ప్రయోగాలు చేస్తారా? మేము 2000 మందితో వస్తామని ఎస్పీఆర్ క్లారిటీగా చెప్పారు. ఏమని? మేము మీకు ఇస్తున్నాం, మీతో పాటు ఒక 5 మందినో 10 మందినో తీసుకొని రండి, లేదా మీ పార్టీ ఎంపీ గారు ఉంటే ఎంపీ గారిని తీసుకొని రండి, మీరు ఎమ్మెల్యే రండి, మీ కుమారుడు డిప్యూటీ మేయర్ గారు అతను రండి, ప్రోటోకాల్ ఏమన్నా వాళ్ళు రండి, ప్రమాదం చేయండి. వీళ్ళు అలా కాకుండా పోలీసులో లేరు, హౌస్ అరెస్ట్ అని చెప్తారు, కుటుంబ ప్రభుత్వం మీద ఒక ముద్ద చదువుతారు. అంటే మొదటి నుంచి కూడా కానీ వీళ్ళకు ప్రజా సమస్యల మీద పోరాడే అవగాహన లేదు, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అస్సలు తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ఏమంటే దోచుకోవడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు 10 నెలలుగా ఉండాలి. ఏ రోజైనా ప్రజా సమస్యల మీద మాట్లాడినారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరో శవరాజకీయాలు చేయాలనేసి చనిపోయినప్పుడు వస్తాడు, ఫోటో పోజ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఈయన ఎవరంటే తిరుమల లాస్ట్ టైం అంతా సనాతన ధర్మం ఉన్నాడు. నిజంగా నీకు సనాతన ధర్మం ఉంటే మీరు ఎప్పుడైనా సరే క్రిస్టియానిటీ అంటారు. భూమన కరుణాకరెడ్డి గారు వాళ్ళ కూతురు కూడా కానీ క్రిస్టియన్ స్టైల్లో మ్యారేజ్ చేస్తారు. ఎప్పుడు డిక్లరేషన్ కూడా చేయాల. కనీసం నువ్వు ప్రసాదం నువ్వు బొట్టు పెట్టుకోవు సకరంగా. ఏమంటే నాకు పునర్జన్మ ఇచ్చాడు, క్రీస్తు పునర్జన్మ ఇచ్చాడు అంటావు. మరి నువ్వే ఇట్లా చేస్తావు? ఓ టీటీడీ చైర్మన్ గా ఉండి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి కానీ గోవుల గురించి మాట్లాడక నీకు అర్హత ఉందా? నీకు అలాగ నువ్వు తిరుపతి నేను పెద్ద ఆధ్యాత్మికని నేను పెద్ద చేశాను అంటావు. మీ బతుకు ఏంటంటే లాస్ట్ టైం తిరుపతి ప్రజలను ఏ విధంగా మోసం చేశారనేది మా జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గెలిచిన ఓట్లు ఒకటి చాలా ఎగ్జాంపుల్. ఎందుకంటే వీధికి ఇంటింటిని దోచుకొని ఈ రోజు వైసీపీ కనుమరుగవుతుంది. కాబట్టి వీళ్ళ ఉనికి కోసం తప్పానిచ్చి కూటమి ప్రభుత్వం మీద తిరుపతి అవుతే వీళ్ళని ఒక అందరూ ప్రపంచం అంతా వైసీపీ పార్టీ ఒకటి తెలియజేయడం కోసం తప్పానిచ్చి దీనిలో ఏ మాత్రం వాస్తవం లేదు. మనతో పాటు జింకా విజయలక్ష్మి గారు వైసీపీ నాయకురాలు జాయిన్ అయ్యారు.